హర అంటే పచ్చగా ఉండే. ఓహో 4 రోజుల పాటు పచ్చగా ఉండని జీవిస్తారు కదా అలాంటిది. కానీ వాళ్ళు లేరే అనుభవం చేసుకున్నారు. కానీ ఇది ఎలా చూడు, ఉప్పు వేయాలి, చేపలకు ఘాట్లు పెట్టించే ఆల్రెడీ. అవును, ఇది పిలాపి అంటారు. తిలాపియా, చిలాఫియా. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, నిమ్మరసం ఫుల్గా దట్టించడానికి లోపల బయట. ఇప్పుడు అలా ఆల్రెడీ ఘాట్లు పెట్టి ఉన్నాయి కదా. అవును, ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, ఈ పసుపు వేసాం కదా, దీనికి బాగా అద్దించాం అనుకో, అద్దించిన తర్వాత కాస్త పక్కన పెట్టాం అనుకో, అది బాగా గుజ్జు అంతా బాగా తయారవుతుంది కదా. పక్కన పెట్టి చేతులు కడుక్కొని ఫ్యాన్ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. ఇప్పుడు హరా మచ్చి ఫ్రైకి హరా మసాలా చేసుకుందాం. వెలిగించు. అర స్పూను నూనె వేయి. పుదీనా వేస్తాను. కొత్తిమీర, అలా కొంచెం ఉప్పే, పొయ్యి కట్టి గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇగో కారం, పచ్చిమిరపకాయలు పట్టుకెళ్ళి శుభ్రంగాను పేస్ట్ చేసి తీసుకురా. వెళ్ళి ఈ లోపల ఇవన్నీ ఆ పక్కన పెట్టేస్తా. ఎందుకారా ఈ లోపల నేను పెనం పెట్టుకుంటాను. పెట్టు. పెనం పెట్టిన తర్వాత ఒకసారి చూడు గొడవలు ఏమైనా జరిగినాయి వాళ్ళిద్దరికి ఏంటని సోషల్ మీడియాలో. వాళ్ళకి ఏంటో నాకు తెలియదు కానీ రే, మన ఇద్దరికి జరుగుతాయి గొడవలు ఇప్పుడు. అబ్బాయ్ ఈ గొడవ చూసావా? ఏంటి హీరో నా అభిమాని హీరోయిన్ ఫోటోలు డిలీట్ చేశాడు. చేస్తారండి బాబాయ్. అవును, ఆడి ఇష్టం, అది ఆయన చేతిలో ఉంది, ఆయన ఇష్టం. అది కదా బాబాయ్, చేతిలో ఉంది ఇష్టం. అలాగా నా ఇష్టం కదా బాబాయ్. పెద్ద గొడవలు జరుగుతున్నాయి అభిమాని సంఘాలు గొడవలు చేసుకుంటారు. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు. మహిళా సంఘాలు కూడా బయలుదేరారు ఇప్పుడు. అదేనే మహిళా సంఘాలు, ఆ తర్వాత చుట్టుపక్కల సంఘాలు అన్నీ వస్తాయి. తీసుకొచ్చిన పేస్ట్ కూడా వచ్చేస్తున్నారు. తీసుకొచ్చిన పేస్ట్ ఇక్కడ వేసాం కదా, గుడ్డు వేసేస్తాను కలుపు. ఇది కార్న్ఫ్లవర్. అదే ఏంటిది మొక్కజొన్న పిండి. మొక్కజొన్న పిండిరా. ఇదిగో అబ్బాయి వేసేదా మరి కలపాలి మొత్తం. ఈ చేప ఒక్కొక్కటి తీసి దానికి వద్దు బాగా వద్దు పెట్టరా పెట్టు.
దానికి కూడా పెట్టి పెనం మీద నూనె వేస్తాను. వేడెక్కిన తర్వాత ఇది ఒక చోట పరిచి, అలాగే రెండోది కూడా అలా పరిచి, తర్వాత మళ్ళీ అటు దిక్కు ఏ సైడ్ బి సైడ్ ఫినిష్. 15-20 నిమిషాలు ఏగుద్ది అన్నమాట దాని మీద. ఓకే వేసి హరా మచ్చి ఫ్రై ఇంకొక 15 నిమిషాలు ఏ సైడ్ బి సైడ్ తిప్పేస్తే తిప్పేస్తే అయిపోద్ది. రాను రాను మరీ దానిగా తయారవుతున్నారు బాబాయ్. విడాకులు ఇచ్చుకున్నారు. ఈ అన్నపాలు చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొన్న కూడా అంతే, ఒక అతను పాపం విడాకులతో పాటు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నాకు ఏంటంటే భయం వేస్తుంది, రాను రాను ఇది వ్యాపారం అయిపోతుంది. భయం అయిపోతుందిరా, నీ సొమ్ము పోతుందా? నా సొమ్ము పోవట్లేదు బాబాయ్, నాది పోతే బూటి ఇంకో మగోడిది పోతే ఒకట 4.5 కోట్లు అంటే పోతే మనకెందుకు? ఆడు కూడా అనుకుంటాడు ఎవడలా పోతే మనకెందుకులే అని. మార్చాలి బాబాయ్ సమాజాన్ని. నువ్వు ఇది మార్చేవి ఎందుకని? తమరు ఎందుకు సోషల్ మీడియాలో పీకల్లాగా మునుగున్నారు చూడు, అప్పుడే ఏ సైడ్ బి సైడ్ అవుతుందా? మార్చాం. నువ్వు ఏ సైడ్ బి సైడే. నేను హీరోయిన్ సైడ్ ఉండాలా హీరో సైడ్ ఉండాలి అర్థం కావట్లేదు. ఎవరి సైడ్ ఉండద్దు, నీ సైడ్ ఉండాలి, అబ్బాయి సైడ్ ఉండదు. ఓకే ఆ సైడ్ ఈ సైడ్ పెట్టు. అంటే ఇది హీరోకి అది హీరోయిన్ కా? అలా కాదు, కాదు కాదు ఏదో ఉంది కదా. గంజుల్లో పెట్టామంటే దీనికి అంటుకున్న నూనె అంతా ఇందులోకి వెళ్ళిపోద్ది. పోయి ఆపే అయిపోయిందా? మరి 15 నిమిషాలు అయిపోయాయి, చాలా సేపు అయింది. అరటాకు పెట్టామే, ఆ ప్లేట్ తీసుకో. ముందుగా చేప ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి 2 చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి నూనె వేసి పుదీనా, కొత్తిమీర వేసి కలిపి అందులో ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్ లో గుడ్డు, కార్న్ ఫ్లవర్ వేసి బాగా కలిపి చేప ముక్కలకి మొత్తం అద్దాలి. పెనం పెట్టి 8 గంటల నూనె వేసి మసాలా పట్టించిన చేప ముక్కల్ని పెనంలో వేసి 2 వైపులా బాగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే హరా మచ్చి ఫ్రై రెడీ.